ఫస్ట్లీ మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకి నా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మీ అందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, తెలంగాణలో ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడికి 2025లో అంతా మేలు జరగాలని, అందరికీ భగవంతుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. 2024 సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి చాలా మంచి జరిగింది. మా నూతన ప్రభుత్వంలో 2024లో మరి మేము ఎంతో మా ప్రభుత్వం ఎంతో మేలు చేయగలిగినాం. చాలా విషయాల్లో మరి దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, రైతులకి, రైతు కూలీలకి, మహిళలకి, నిరుద్యోగ యువతకి, విద్యార్థులకి 2024లో మేము కొంతలో కొంత మంచి పనులు చేయగలిగినాం. అదేవిధంగా 2025లో కూడా మేము పారదర్శకంగా, సిన్సియర్గా, కమిటెడ్గా తెలంగాణలో ప్రతి పౌరునికి మేలు జరిగే విధంగా మేము మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మీకు కొన్ని విషయాలు నేను ఈ సందర్భంగా ప్రస్తావించాలంటే, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధినాయకత్వం నుంచి ఇక్కడ కింది స్థాయి కార్యకర్త వరకు కూడా మేము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం. ఆ దిశలో స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక అద్భుతమైన సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది, క్యాస్ట్ సర్వే జరిగింది. దాని ద్వారా వెనుకబడ్డ తరగతులకు, బీసీలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంపై కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేరకు మేము ముందుకు పోయి కొంత పురోగతి సాధించినాం. నూతన సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఏముంటే అది అమలు చేయగలుగుతామని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరి నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్న విధంగా మరి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల లోపల ఉచితంగా మరి కరెంటు బిల్ లేకుండా ముందుకు పోతున్నాం. అదేవిధంగా అందరికీ 10 లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించినాం. మరి ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ ప్రక్రియ మొదలుపెట్టబోతున్నాం. రేషన్లో అందరికీ సన్నబియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టబోతున్నాం. అదేవిధంగా ఇండ్ల ప్రక్రియ కూడా మొదలుపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. మరి అన్ని విధాలుగా తెలంగాణలో ప్రతి పౌరునికి, ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అన్న, ప్రతి తమ్మునికి 2025లో అన్ని విధాలుగా మేలు జరగాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2025లో ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు మరి మేము మా పనితీరుని, మా పారదర్శకతని, మా సిన్సియరిటీని, మా కమిట్మెంట్ మరింత పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పి ఈ 2 శాఖల మరి విషయంలో నేను మనవి చేస్తున్నాను. ఇరిగేషన్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. సివిల్ సప్లైస్లో మొత్తం స్ట్రీమ్లైన్ చేసి మరి నేను ముందు చెప్పినట్టుగా రేషన్ కార్డు విషయంలో, సన్నబియ్యం విషయంలో ముందుకు పోతున్నాం. మరి ఈ 2 శాఖల పనితీరుకి మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మరి అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ పనితీరు వల్ల మొన్న వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో రికార్డు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రికార్డు, మొత్తం భారతదేశంలోనే ఎక్కువ వరి పంట తెలంగాణ రాష్ట్రంలో మొన్న పండింది. మరి 66.7 లక్షల ఎకరాల్లో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండించిన ఘనత మన వరి రైతులకు దక్కింది. అదేవిధంగా ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా మరి మేము ఆ ధాన్యాన్ని ఎంఎస్పికి, సన్న రకానికి ఎంఎస్పి ప్లస్ 500 రూపాయలకి సేకరించగలిగినాం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక విప్లవాత్మక స్టెప్ ఇది, రెవల్యూషనరీ స్టెప్ ఫార్వర్డ్. అది సన్న వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇవ్వడం
చాలా సాఫీగా జరిగింది. గతంలో ప్రతిపక్షాలు ఏదేదో మాటలు అన్నాయి, బట్ చేసి ప్రూవ్ చేసినాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మరొక మరి విప్లవాత్మక మార్పు, ఇప్పుడు ఇస్తున్న కోర్స్ గ్రెయిన్స్ దొడ్డు బియ్యం బదులు ఇదే సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేసి సన్న బియ్యం ఇచ్చే విధంగా కూడా ముందుకు పోతున్నాం. మీ అందరూ కూడా మీ ఆశీస్సులు మా ప్రభుత్వం మీద ఉండాలి. మీడియా కూడా మంచి ఒక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ దృక్పథంతో ముందుకు పోవాలి. మీరు మీ కుటుంబ సభ్యులు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి భావిస్తున్నాను. అవన్నీ వివరాలు వద్దులే, మాట్లాడతాను. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.